మనోహర్, హలో. సాయి చరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. అందరు అటు వీడియో లాంచ్ చేయండి. కృష్ణమోహన్ రాలేదా? శాండీ ఓ పని చేయవా? వద్దులే. చూస్తున్నావా? చూసారా? అందరు వీడియోలో ఆన్ చేయండి అన్న. మనోహర్, తేజ, శ్రీపద్, సాయి చరణ్ సార్ చెప్పండి. అందరు వీడియోలో ఆన్ చేయండి. సరే, అయితే see, just now I shared one document in your group. Just now I shared one document in the group. Okay, like those we are having the numericals on the. Good morning, sir. Good morning. See, in the group I shared one document. Okay, like those we are having the numericals in the properties of the waves and the types of the waves. Okay. Today we are going to discuss about the firstly velocity of transverse wave. Velocity of transverse wave. ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉందా సార్ ఈరోజు? ఏందన్నా? ఈరోజు ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉందా సార్? లేదన్నా. అవును, రేపటి నుంచి FBD స్టార్ట్ అవుతుంది. ఓకే, నిన్న మోషన్ ఆఫ్ రాకెట్ చెప్పాను. మోషన్ ఆఫ్ రాకెట్ అండ్ ఈక్విలిబ్రియం లమీస్. నిన్న లేదు కదా సార్ సెకండ్ ఇయర్ క్లాస్? నిన్న సెకండ్ ఇయర్ క్లాస్ లేదా? ఎందుకు లేదు? ఫస్ట్ ఇయర్ ఎందుకు లేదు? ఎందుకు? ఏ టైంకి ఉంది సార్ అది క్లాస్? 2 to 3. 2 to 3 వేరే క్లాస్ లేదా సార్ మాకు? మీకు ఆర్గానిక్ నడుస్తున్నట్టుంది కదా ఆ టైంలో? అవును సార్, మరి క్లాస్ ఎప్పుడు? అంటే నేను లేను సార్, క్లాస్కి రాలేదు. ఆ టైంలో ఆర్గానిక్ నడిచింది మాకు. అయితే అది సార్ని అడగాల్సిందమ్మా. అంటే ఎవరెవరు వచ్చారు సార్ ఆ రోజు? జూనియర్సే ఉన్నారు. మాకు అదే సార్, మాకు లేదు క్లాసు. అదే, అది సార్ని అడగాల సార్. కొద్దిగా ఓపిక చేసుకొని రోజు పెట్టండి సార్. డ్రైవ్ నిన్న పెట్టినా, నిన్న వేవ్స్ పెట్టారు కదా సార్. అది లింక్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది సార్, నాకు ఫస్ట్ టైంకి ఓపెన్ అయిపోయింది. మోజెస్ ఆ వీడియో లింక్ ఓపెన్ అయిందా? ఏమో సార్, అవ్వలేదు. చూడు ఒకసారి చూడు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఓపెన్ అయింది అన్నారు. తేజ ఓపెన్ అయిందిగా? అయింది సార్, నాకు ఓపెన్ అయిందిగా. నాన్న ఇది ఎవరు నాన్న? 70AZA నాన్న, 70AZA ఎవరు నాన్న? జగదీష్ నాన్న, నీ పేరు పెట్టుకోనన్న. నెక్స్ట్ కార్తీక్. ఎస్ సార్. అందరు వీడియోలో ఆన్ చేయండి. మీరందరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు. అసలు ఇలా కొంతమంది రియా చక్రవర్తితో లింకులు పెట్టుకుంటున్నారు. ఏంది అసలు? రియా చక్రవర్తి సార్? లేదు అసలు. అయితే నెక్స్ట్ మనకేముంది?
వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఉంది, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ లైక్ పవర్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్, and then intensity of the progressive wave. Okay, like this we are having the properties. Okay, and then that completes these first two categories. Okay, then from Monday onwards I will start argon pipes, beads and Doppler effect. Mostly within 2 days I will complete the concept, and 3 days we'll discuss the numericals. Okay, by న్యూమరికల్స్ పంపారు కదా సార్, అది ఇప్పుడు చెప్తున్నారా సార్? అవును, today class. Okay, we'll discuss those numericals. Now today it is velocity of transverse wave and properties of the wave. Suppose let us consider a transverse wave. By definition, okay, a transverse wave can be defined as if the vibration of the particles are perpendicular to the wave propagation. Here my wave propagation is towards right. Okay, see, wave is propagating parallel to positive x-axis. So Sir? we can సార్ వేవ్స్ లో మనకి 2 టైప్స్ కదా సార్, ప్రోగ్రెసివ్, స్టేషనరీ. అవును, ఇది దేని కిందకి సార్? ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్. ఓకే, Okay, ఒకసారి ఆ వీడియోస్ మీరు ఆ వీడియోస్ అనేది మీ డ్రైవ్లో కానీ మీ సిస్టంలో కానీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు నా దాంట్లో డ్రైవ్లో అయిపోయింది సార్, నాకు కూడా అయిపోయింది. 12.5 GB అయిపోయింది. నాకు కూడా అయిపోయింది సార్. దీనికి సొల్యూషన్ ఏం ఆలోచించానంటే సార్కి ఏం చెప్పంటే, సపోజ్ నిన్నటి లింక్ పెట్టింది వారం రోజులు ఉంచుతా, అవును సార్, నెక్స్ట్ సండే తీసేస్తా. అట్లా చేసుకోవడం తప్ప అన్ని లింకులు పెట్టండి సార్, న్యూటన్స్ లా అట్లా తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు నాన్న నాకు. అదే ఓకేనా? నేను నెట్ వెబ్సైట్ పైన దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. నేను హార్డ్ డ్రైవ్ వాడుతున్నా సార్, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ వాడుతున్నా. అందుకని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి బెటర్. ఓకే, and all of you click on that link and download that video. And Moses and Jagadish, Anna, you are from which college? Chaitanya sir. Sir, Chaitanya sir. Right. Long term. So you are having the Chaitanya material now? Yes. Right now. So generally I follow the either HCV book or Cengage. Okay, Cengage, or I'll follow the DC Pandey short book, Waves and Oscillations. Yes sir, DC Pandey. Okay, waves and thermodynamics ఉంది sir. Now what happened in other college, okay, almost 6 chapters are completed. Okay, what I am doing now it is, okay, in the electricity part 5 chapters, and in the track to wave motion and ray optics are completed. Almost 7 chapters completed. What I am doing it is, I am giving the assignment of Irodo. I am explaining some questions, they are doing some questions like that. Irodo also they are doing like that. Practice more numericals. Okay, then you will get the doubts. Okay. Yes sir. Okay, especially long-term students. For second years means they have one more chance, but you must be very serious. Now, in the transverse wave, we'll have the vibrations like this. Hey, sound ekra. Okay, we are having the vibrations like this. We are having particle will vibrate like this. So even the example of the transverse wave, it is the light waves. Even in the light waves also we'll have the vibration of particles like this. Okay, suppose let us consider a wave. Okay, I am considering a part of the wave, that is I am considering a part of the wave, this one full wave I am considering. Now I want to find what is the velocity of this transverse wave. Okay, fine. In order to find the velocity, firstly, whenever due to the application of the force, the particles in the string or particles in the object are vibrating.
Suppose this is the direction of the force applied. With respect to the mean position, okay, uh, the applied force makes an angle theta. So the force along the mean axis, I can write it as F cos theta. And the force along the force which is perpendicular to mean axis, I can write it as F sin theta. Okay, F sin theta. Okay, since the string is connected at this end, see here, I am considering this one. This is the displacement of the, suppose from O, this point is A, point is B, and here it is C and D. From O to D, it is the full length, okay, having a displacement, suppose let us consider dr. So from O to B, I can write it as half of the displacement, that is dr by 2. This I am representing it as, we are having like this. So with respect to the center or with respect to mean axis, it is vibrating. With respect to the mean axis, it is vibrating. Okay, that is, this point is A, I think A, okay, and this point it is C. It makes an angle theta. Okay, fine. So here what I can say that it is, draw a perpendicular which is at the center, suppose this is O, so that this angle I can write as theta by 2, this angle as another theta by 2. Okay, the total displacement it as dr. Okay, suppose this point it is D, so that I can write as AD is equal to DC, that is equal to dr by 2. And then OD అనేది maximum height కదా సార్? అవును, amplitude, maximum displacement, height another maximum displacement. Karthik, Sai Charan, Yes, sir. and then Yes, sir. okay, that means the particles or string is vibrating along the path ADC. Okay, O it is the mean position, or O is the line along the mean axis. Okay, fine. Now here you can see that it is, we are applying a force F, this one. Okay, we are applying a force F. Okay, with respect to the force applied, okay, here we are having, there will be a tension will act, here along in this direction and along in this direction. Okay, now? Okay, fine. Now I want to find firstly I want to find what is the resultant force. Okay, here in order to find the tension, what I am doing it is, I am drawing a tangent. Suppose this is O and this point is D. Okay, approximately if you draw the tangent, we are having, this is the tension A, right? Okay, now, and here it is, right? This is 90 degrees. Hello? Right now? Okay, here it is 90 degrees, means this one. Now I want to find the resultant force. Okay, that resultant force 90 ఎందుకు వచ్చింది సార్? it is the velocity. See, here we are having, in this one we are having
Okay, like this. This is the direction of tension, right? Okay. Whenever we draw a perpendicular, the perpendicular in hello, Yes, sir. and together. Okay. Okay. Fine. Now here we need the resultant force. Okay. In order to find the resultant force, okay, here we are considering that here theta by 2 means, okay, here I cannot say this angle and this angle. So I am considering this one. Okay, so that the resultant vector dA bar is equal to, I can write as dO bar plus OA bar. By using the vectors, I can write as dO bar plus OA bar. Okay, okay, fine. Now here we are unable to find it. So I don't know what will be this angle. What will be this angle? Sir, my voice is not coming. మీ మైక్ పనిచేయకపోతే కనీసం మెసేజ్ అయినా పంపించండి అన్న, నేను చూస్తాను మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా ఇదని. ఓకే, హియర్ ఐ డోంట్ నో ద యాంగిల్. ఓకే, సో ఫర్ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్, we are considering the okay component. Okay, here it is theta means, okay, this is theta, so here it is also theta. Okay, here it is also theta. That means we are having a tension T, and this one with respect to horizontal, this is the theta. I will draw a perpendicular here such that, suppose this is P Q R. PQ bar is equal to PR bar plus RQ bar, right? So RQ I can write it as T sin theta, and PR I can write as T cos theta. Okay, PR is equal to T cos theta, and RQ it is the T sin theta. Okay, okay, fine. Now whenever the particle is moving, see in this side, okay, the force which is acting perpendicular, because in the transverse wave we are having the vibrations, okay, perpendicular to the wave propagation. That means I can consider the T sin theta for this section. For this section we'll get T sin theta, and for this section another T sin theta. So I can write it as FR is equal to T sin theta plus T sin theta. So resultant force FR is equal to 2T sin theta. Apart from the applied force and tension, there will be a centripetal force will act. There will be a centripetal force will act. So I can write it as centripetal force. What is the formula? Karthik, Sai Charan. MV square by R. Okay, if we consider the radius as small r, or you can consider capital R. Okay, then if we consider capital R, I will write as capital R. Okay, MV square. So F is equal to 2T sin theta. Now I want to replace this sin theta. Carefully see, here we are having, that is this distance is nothing but PR. Okay, and so here it is the, this is the radius R. Okay, this is the R. Hello, antenna. Yes, sir. Sorry, not this one. Okay, this one it will be, so sin theta displacement, it is this one, that is
Okay, this is the whole one, dr by 2. So that is fr is equal to 2t dr. Okay, half of the displacement, so dr by 2 divided by, okay, radius. Okay, suppose if we consider the radius as r, so 2t into dr, 2t into dr by 2r. 2 to cancel, so fr is equal to capital T into dr by r, dr by r. Okay, okay, fine. Since we know that, okay, f is equal to mv square by r, mv square by r is equal to t into dr by r. Okay, dr by r. So I can write as v square is equal to rr gets cancelled, t into dr by m, dr by m. So v square is equal to dr by m. I can write as m by dr, m by dr, that is mass by displacement or mass by length. I can write as, since it is a string, the linear density is equal to mass by length, that is nothing but m by dr. This linear density is indicated with mu or lambda. In some textbooks they will write it mu, some textbooks they will write as lambda. So suppose in Cengage means they will write as mu. In TC Pandey means he will write with lambda. Okay, we can use any letter. So v square is equal to t by lambda or mu. So velocity of a transverse wave we can write as under root t by lambda. Right, sir. Okay, that is the equation for velocity of a transverse wave. Okay, and velocity of longitudinal wave, velocity of longitudinal wave. Okay, generally what happens it is, okay, in the NCERT textbook or in some of the reference books, they didn't give, but in our JEE Mains they are asking. Okay, here we don't have any derivation. That is velocity of longitudinal wave, it is modulus of elasticity by density of the string. Okay, density of the string, where rho is the density and E is the Young's modulus of elasticity. Depends upon the object, we'll use either rigidity modulus or Young's modulus or bulk modulus. That depends upon what type of stress and what type of strain is obtained. Okay, what type of stress and strain is obtained. Okay, just remember the formula. V is equal to velocity of the longitudinal wave is equal to under root modulus of elasticity. I am considering it as y by rho. Suppose if it is a sphere or circle, sphere or cylinder means instead of modulus of elasticity, I will write it as bulk modulus. I'll write it as bulk modulus, b by rho. Okay. Okay, na? Completed. Sripad, Manohar. సార్ ఒకసారి పాత పేజ్ పెట్టండి సార్, స్క్రీన్ షాట్స్ తీసుకుంటా. 1 minute. Clear కదా? Sir, Ah, sir, symmetric pulse ante y of x is equal to y of minus x ana sir? symmetric impulse. Symmetric pulse sir. Symmetric Equation pulse. ki symmetric ఇప్పుడు pulse. సపోజ్ నాకు y ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ ఉంది నాన్న. Yes, ఓకే, sir. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ అని పెడతాను. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్, మళ్ళీ మనకి కాస్ ఎక్స్ కదా.
అంటే ఈ కేసులో మనం ఏం చెప్పచ్చు, y of x ఈజ్ ఈక్వల్ టు y of మైనస్ ఎక్స్. దీన్ని మనం అంటే సిమెట్రీ కంపల్సరీ టైం 0 అని పెట్టుకోవాలా సార్ దీనికి? అట్లేం 1 లేదు, సెకండ్ 0 సెకండ్ అట్లేం లేదు. టైం పల్సెస్ అనేవి ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. ఓకే, ఇక్కడ మనం ఎట్ టైం t ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. సపోజ్ అట్లా కాకుండా నువ్వేం చేస్తావంటే ఇదేది, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా విటి ఉంది. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇది అయిపోయిందా ఈ పేజ్ అన్న, అయిపోయిందా పేజ్? నెక్స్ట్ పేజ్ పెట్టండి సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఇప్పుడు అభిరామ్, సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ విటి హోల్ స్క్వేర్ ఉంది. సార్ Okay, given function is x plus vt whole square. Now I want to show that it is an, okay, it resembles or it represents the equation of a wave and చూపించాలి. Suppose another equation, y is equal to sin 2x cos nu t or cos nt ఉంది. I want to check this function will represent a wave or not. ఓకేనా? హలో, సార్ అవునా? అందుకని ఓకే, అదే వస్తున్నా నేను అన్నీ. ఇంకొక టాపిక్ ఉంది, లాస్ట్ టాపిక్, ప్రాపర్టీస్ ఆఫ్ ద వేవ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, పవర్, ఇంటెన్సిటీ అవి. అది అయిపోతే మనకి ఫస్ట్ 2 కేటగిరీస్ అయిపోతాయి. ఒక 2 days మనం న్యూమరికల్ పెట్టుకోవచ్చు మనం. సార్ ఎప్పుడు ఉందా సార్ క్లాస్? రేపు ఉండదు నాన్న, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. యాక్చువల్లీ ఈ రోజు కూడా ఉండదు సార్, ఈ రోజు కూడా ఉండదు సార్ యాక్చువల్లీ, బట్ పెట్టారు. నేను కావాలని చెప్పాను ఎవ్రీ సాటర్డే మీకు ఫిజిక్స్ క్లాస్ ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, ఒకవేళ లేకపోతే మీకు ముందర నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ ఓకే సార్. లేకపోతే సార్ రేపు ఓకే సార్. రేపు ఉందా సార్ క్లాస్? రేపు లేదు నాన్న, లేదని ఎగ్జామ్ ఉంది. చెప్పినారు సార్. సార్ ఆ, సార్ మూవింగ్ చార్జెస్ ది డౌన్లోడ్ లింక్ పెట్టలేదా సార్? డ్రైవ్ లో వచ్చింది కదరా చూస్తాను అన్న. ఓన్లీ వేవ్ మోషన్స్ పెట్టారా? ఇస్తున్నా మూవింగ్ చార్జెస్. రేపు సార్ ఎగ్జామ్. ఈ రోజు కూడా పంపించండి సార్. ఆ డ్రైవ్ లింక్ నన్ను ఒక్క నిమిషం, ఆ డ్రైవ్ లింక్లో నేను ఏం చేశాను అంటే మీ ఇన్స్టిట్యూట్ పేరు మీద ఒక ఫోల్డర్ పెట్టాను. ఆ ఫోల్డర్లో ఫస్ట్ ఇయర్ సెపరేట్, సెకండ్ ఇయర్ సెపరేట్ పెట్టాను. ఓకే, రూట్స్ అని పెట్టి అది షేర్బుల్ లింక్ ఎవరికి పెట్టాను అంటే అకాడమీ జీమెయిల్ ఐడి ఉంది, roots143@gmail.com, దానికి షేర్బుల్ లింక్ పెట్టేశాను. ఓకేనా? ఓకే సార్. సార్, వేవ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వే ఆఫ్ లైట్ ఓన్లీ. Not exactly. Nana, wave will reflect not exactly, because here we are discussing in the sound the direction in which the incident wave is coming. The wave will reflect in the opposite direction. But whereas in the light, it is if the incident wave is coming at an angle 30 degrees, okay, with respect to the normal, the reflected wave will move 30 degrees. Hello? ఓకే సార్. And the thing it is that sound requires a medium. It will not travels in air or vacuum. Light will travels in both air and vacuum. Okay, fine. Next one, it is properties of the waves. Properties of wave. That is, in the properties, mainly we'll see the firstly power of a wave. Okay, power of a wave, and then next one it is intensity of a wave. Okay,
Firstly, power means we can write it as force times velocity or F bar dot V bar. In turn, F bar I can write as M times A bar. Acceleration and velocity both will be along the same direction. So that's why we'll write it as M A bar dot V bar. Okay. Direction of acceleration will be along the direction of change in velocity. So I can write as MAV. Whenever a wave is moving in the forward direction or for progressive wave, the displacement of a progressive wave, it is A times sine, okay, equation into omega t minus kx on a Moses, Karthik, Yes, sir. Sena. Okay, from this equation, I want to find velocity and acceleration. Suppose velocity means dy by dt. This I can write as a omega cos of omega t minus kx. A omega cos of omega t minus kx, called as equation 2. And acceleration, I can write it as minus a omega square sine of omega t minus kx, right? Okay, equation 3. So I will substitute the values of velocity and acceleration here. That is power is equal to ఓకే సార్ m పాత times పేజ్ పెట్టండి సార్. cognition pattern. ఓకే సార్. Acceleration minus a omega square sine of omega t minus kx, right? And velocity, it is a omega cos of omega t minus kx, right? See here. Okay. Okay. Power is equal to minus m a square omega cube, okay, sine omega t minus kx times cos of omega t minus kx, right? So here multiply and divide by 2, we'll get it as minus a square omega cube by 2, okay, minus a square omega cube by 2 times 2 sin theta cos theta na. So I can write as sine 2 omega t minus 2 kx, right? Okay, 2 kx. Okay, fine. So here it is, in order to find the maximum power, what will be the maximum value of this one? Sine of 2 omega t minus 2 kx. 1. Right now, this one will be 1. So power I can write it as maximum value means we'll consider the modulus. Okay, modulus. Okay, 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 m a square omega cube by 2. Here this omega cube I can write it as m a square by 2 omega square into omega square into omega. Okay, this omega I can write it as 2 pi by t into m a square omega square by 2. Can I write? Student, m a square omega square by 2, instead of omega I'm writing as 2 pi by t. Okay, okay. So the power of a wave is directly proportional to a square omega square. Suppose, see here, it is f is equal to mv square by r. Since it is moving in a circular path,
I can write as mr omega square. Hello. Yes, sir. mr omega square and right, sir. Huh? V equal to r omega. Yes, sir. Suppose if I substitute Yes, V sir. equal to r omega, then I will get it as mr omega square. Okay. Okay, fine. Yes, sir. Now, this one I am writing in terms of F. Here my displacement or the radius, which is equal to the amplitude, okay, in terms of F we will have, okay, fine. So power is equal to ma square omega cube by 2, that is ma omega square into a omega by 2. Is it right? So ma omega square means I will write as f a omega by 2. Okay. Okay, fine. Next one, it is intensity of a wave. Intensity of a wave. Intensity of a wave, we can write it as power absorbed or power radiated per unit area. Okay. Per unit area. Per unit area. So I can write as power. Okay. By 1 by 2 area, I will indicate with S. Okay, observe carefully. Here area it is S. Okay. Okay. Power we got it as half omega square So A square. Okay. Into F. news. Okay. We'll get the equation. The power it as half. Okay. Since we know that V is equal to under root T by mu. V is equal to under root T by mu. So V square into mu is equal to tension T. So half omega square A square into T. That is half omega square A square into V square mu. That is the power. So half into omega means 2 pi f or 2 pi n. Avuna? So it is 2 pi square f square A square V mu by area. Okay. So intensity is proportional to square of the amplitude. Square of the amplitude. Yes, sir. Okay, fine. Intensity is proportional to good morning, ma. Your square of the Ankara. square of the angular frequency. Okay, ఈ టూ రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఎంసెట్లోను బిట్ సెట్లో అయితే ఈ ఇంటెన్సిటీ అడిగాడు నన్ను. ఓకే, అది ఎక్కువ సార్లు కాదు, 2 times or 3 times అడిగాడు అంతే. ఒకసారి ఏం చేస్తారంటే ఇవాళ కానీ రేపు కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఓకే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు 2000 ఇదెంత 2020 కదా, 2019 బిట్ సెట్ పేపర్ డౌన్లోడ్ చేయండి కుదిరితే. అది నేను తెప్పించుకుంటాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిట్ సెట్ పేపర్ అల్లలాడించాడు బాగా. అసలు మొత్తం మొత్తం కైనమెటిక్స్ క్వశ్చన్లు అయితే మోషన్ అండర్ గ్రావిటీ మీరు చదివి ఉంటారు కదా. మోషన్ అండర్ గ్రావిటీ వాడు ఏం చేశాడు, విత్ ఎయిర్ రెసిస్టెన్స్ తోటి అడిగాడు. మనం ఎక్కడ చదువుకున్నా కూడా ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తాం. 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే, కష్టపడితే రిఫరెన్స్ బుక్లో దొరుకుతాయి. ఎయిర్ రెసిస్టెన్స్ తోటి ఇట్లా, మళ్ళీ ఇదొకటి, అట్లాగే ఫ్రీ బాడీ డయాగ్రామ్వి కూడా ఇంక్లైన్ ప్లేన్ తోటి ఇట్లా బాడీ స్లైడ్ అవుతుంటే ఇఫ్ ద వెడ్జ్ ఎండ్ బ్లాక్ ఈజ్ ప్లేస్డ్ విత్ అన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎయిర్ రెసిస్టెన్స్ అన్నాడు.
ఓకే, దాదాపు క్వశ్చన్స్ అన్నిట్లో కూడా 3 days 4 daysలో బాగా ఎయిర్ రెసిస్టెన్స్ క్వశ్చన్స్ బాగా కనిపించినాయి. ఇక్కడ సార్ ఎయిర్ రెసిస్టెన్స్ క్వశ్చన్స్ బాగా కనిపించినాయి బిట్సాట్లో లాస్ట్ ఇయర్ 2019. ఓకే, అందుకని ఒక్కసారి ఎప్పుడైనా కుదిరితే డౌన్లోడ్ చేయండి. నా దగ్గర ఇక్కడ డౌన్లోడ్ ఉండాలి. చేయండి సార్. ఏది డౌన్లోడ్ చేయమంటున్నారు సార్? బిట్సాట్ పేపరా 2019 సార్? క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర ఉండాలి, చూస్తాను. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది మనకేంటి టైప్స్ ఆఫ్ వేవ్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ద వేవ్స్, వీటి మీద మనకి ఇప్పుడు క్వశ్చన్లు ఉన్నాయి. అయితే హియర్ ఇట్ ఈస్ లాంగిట్యూడినల్ వేవ్ అని చెప్పింది కదా, ఫైన్. అయితే ఒకసారి మీ గ్రూప్లో డాక్యుమెంట్ పెట్టాను చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. సార్ చెప్పండి. క్వశ్చన్ పెట్టారు సార్, మీరు ఒకసారి చూడండి సార్. 1 minute. ఇప్పుడు ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై y = y0 sin 2 pi ft minus x by lambda. Maximum particle velocity is equal to 4 times the wave velocity. Okay, fine. I think fine. ఎక్కడ y is equal to y0 sin లోపల తీసుకెళ్దాం ఒమేగా టీ మైనస్ 2 pi by 11 అంటే kx. బాగుంది. ద మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 4 times దట్ ఆఫ్ వేవ్ వెలాసిటీ. ఓకే ఓకే, వేవ్ వెలాసిటీ అంటే k ఈక్వల్ టు ఒమేగా బై కే, సారీ ఒమేగా బై వి. అంటే వి అంటే ఏమొస్తుంది, ఒమేగా బై కే అని వస్తుంది. ఓకే ఓకే, ఒమేగా బై కే. ఓకే, ఇదేంటి n లాంబ్డా. ఓకే, అయితే లాంబ్డా ఈక్వల్ టు పై y0/4. లాంబ్డా కనుక్కోమన్నాడు. మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ ఈజ్ 4 times. ఓకే, అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై టైం d/t ఈక్వల్ 4 into 2 pi 2 pi n or 2 pi by t, 2 pi by t into 2 pi by lambda. Okay okay, so it is what it is. 2 pi cancel అవుతుంది. Okay, 2 pi by t cancel. So lambda equal to d/4. Okay, the maximum particle velocity is equal to 4 times that of wave velocity. Wave velocity అంటే ఇదే కదా. The maximum okay. అయితే the maximum distance traveled in a certain lambda equal to 2 pi r. 2 pi r. క్లాస్ ఎప్పటి వరకు ఉంది సార్? 11:45 నన్ను. 2 pi y v0 by 4 అంటే pi y0 by 2. ఆప్షన్ 2 నాన్న. ఎస్ సార్, ఆప్షన్ 2 ఇస్ 5y0. వాడు ఏమన్నాడు, ఇది ఈక్వేషన్ ఇచ్చాడు. పార్టికల్ వెలాసిటీ ఈక్వల్ టు 4 into వేవ్ వెలాసిటీ అన్నాడు. పార్టికల్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం అని రాయొచ్చు కదా. 4 into వేవ్ వెలాసిటీ అంటే ఒమేగా బై కే అని రాయొచ్చు కదా. ఎస్ సార్. ఓకే, ఒమేగాని 2 pi by t అని రాశా. అట్లా కే అంటే 2 pi by lambda అని రాశా. 2 pi క్యాన్సిల్, tt క్యాన్సిల్. క్వశ్చన్ కూడా రాయండి సార్. లాంబ్డా ఈక్వల్ టు సెండ్ చేస్తా సార్, ఒక నిమిషం. వాళ్ళు ఎవ్రీవన్ అమ్మాయి గ్రూప్లో పెట్టేసేయండి. ఇక్కడ పెడతా సార్, ఎవ్రీవన్ దాంట్లో పెట్టేయండి. ఓకే, పెట్టేశారు. పెట్టేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మన గ్రూప్లో డాక్యుమెంట్ పెట్టాను చూడండి. Yes, sir.
ఓకేనా? ఓపెన్ చేశారా డాక్యుమెంట్? ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద డాక్యుమెంట్. సార్ చేసాం. Yes, sir. అయితే మీరు ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. వన్ ఎండ్ ఆఫ్ ఈచ్. ఓకే నాన్న, అభిరామ్ అయిపోయిందా? సార్ అయిపోయిందా? Yes, sir. One end of each of the two identical springs, each of force constant ఇచ్చారు, అంటే K ఇచ్చారు, 0.5 Newton per meter. Okay, are attached to the opposite sides of wooden block of mass ఎంత 0.01 kg. The other ends of the springs are connected to rigid supports. Okay, such that springs are unstretched and are collinear in a horizontal plane. To the wooden piece is fixed a pointer which touches a vertically moving plain paper. The wooden piece, kept on a smooth horizontal table, is now displaced by 0.02 meter along the line of springs and released. Length, the speed of the paper perpendicular to springs length is find the equation of the path traced by the pointer on the paper and distance between two successive maximum. మనం ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ అనే కనుక్కోవాలి, y అనేది కనుక్కోవాలి. అయితే నాకు ఇట్లా బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, ఇట్లా ఫిక్స్డ్ ఎండ్కి ఉందంట. ఓకే, మీరు మొత్తం ఇది వేవ్స్, సౌండ్ వేవ్స్ మీద చెప్తున్నారా సార్? టాపిక్ అవును. స్ట్రింగ్, అవును, మామూలు స్ట్రింగ్ మీద కాదా సార్? కాదు. అంటే మోస్ట్ ప్రాబబుల్ అందరు స్ట్రింగ్ మీద చెప్తారు. అయితే ఇది బ్లాక్ కదా, ఇది బ్లాక్, వాడు మాస్ ఇచ్చాడు, స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇచ్చాడు, అవునా? అయితే ఏమన్నాడు? ద అదర్ ఎండ్స్ ఆఫ్ ద స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు సెపరేట్ రిజిడ్ సపోర్ట్స్ సచ్ దట్ స్ప్రింగ్స్ ఆర్ అన్స్ట్రెచ్డ్. స్ప్రింగ్స్ అనేవి అన్స్ట్రెచ్డ్లో ఉన్నాయి. నైదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్స్టెన్షన్ నార్ ఇట్ ఈస్ హ్యావింగ్ కంప్రెషన్. ఓకే, ఫైన్. ద వుడెన్ పీస్ కెప్ట్ ఆన్ ఎ స్మూత్ హారిజాంటల్ టేబుల్. ఓకే, ఇదేం చేశాడు? ఒక స్మూత్ హారిజాంటల్ టేబుల్ మీద పెట్టాడు, ఇట్లా ఉందనుకో. ఓకే ఓకే, ఫైన్. అయితే ద వుడెన్ పీస్ కెప్ట్ ఆన్ స్మూత్ హారిజాంటల్ టేబుల్ నౌ డిస్ప్లేస్డ్ బై 0.02 meter. ఓకే, నౌ 0.02 meter. Okay, if the speed of the paper, perpendicular to the springs, the length is 0.1 meter per second. Okay, firstly I'll find the angular frequency. Of both the springs. Okay, since I can write it as m x omega square. Okay, whenever it is block is there, then this block will oscillate in a circular path that is equal to kx. Omega is equal to K by M. Okay, here since the springs are connected in series, we can write it as the net angular frequency. I can write it as under root 2K by M. That is under root 2 into 0.5 by 0.01. That is under root 100. Omega equal to 10 radian per second. Antena? And the displacement it is 0.02 meter. Displacement it is 0.02 meter.
Since I need to find wavelength, wavelength is equal to velocity by frequency. Velocity by frequency. That is omega equal to 2 pi n. N is equal to omega by 2 pi. Omega by 2 pi. Lambda equal to 2 pi v by omega. Velocity, they gave it as 0.1. Omega, we got it as 10. That is almost 0.2 pi by 10. 0.02 pi meters. Wavelength, it is 0.02 pi meter. Wave vector 2 pi by lambda, 2 pi by 0.02 pi. So it is 100 per meter. Y is equal to A times sine of kx minus omega t. That is సార్ A. ఇది ఎంసెటా లేకపోతే ఏంటి సార్ ఇది క్వశ్చన్? బిట్సాట్ కానీ జేఈ మెయిన్స్ కానీ 0.02 ఇంటూ ఒకటి దాంట్లో ఎన్ని అడుగుతారా సార్? ఇన్ని ఒకటే దాంట్లో అడుగుతారా? అంటే దాంట్లో ఇన్ని అడుగుతారా అంటే అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ లో యాంగులర్ ఫ్రీక్వెన్సీ, రెండోది ఈక్వేషన్, అంతే కదా ఈక్వేషన్. అయితే మనకి మీరు జేఈ మెయిన్స్లో కూడా చూడండి, అప్పుడప్పుడు ఇలా థర్మోడైనమిక్స్లో అయితే మీరు చూడండి, మనం ఏంటి డిడబ్ల్యూ బై డిక్యూ అడుగుతాడు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ డియూ బై డిక్యూ అంటాడు. ఓకేనా? మనం చెప్పలేము అనమాట. కొన్నిసార్లు మీరు కొంచెం ఒక 4-5 years ఎంసెట్ పేపర్ బ్యాక్ చూస్తే, ఓకే, లైక్ 2005 నుంచి వాడే 2005 బిఫోర్లో ఏంటంటే ఇట్లాంటి మోడల్ అడిగేవాడు, 2 questions అడిగేవాడు ఒక బిట్లో. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈజీ చేశారు, ఒకటే బిట్ అడుగుతున్నారు. అంటే మనము ఒక బిట్లో ఒక క్వశ్చన్లో 2 బిట్లు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, టైం సేవ్ చేసుకుంటాం మనకు. అది నెంబర్ 1. నెంబర్ 2 శ్రీపద్ సార్ అయినా ఒక్క ఫార్ములా రాంగ్ పోయినా కూడా మొత్తం క్వశ్చన్ పోయినట్టే కదా సార్? అంతే, పోయినట్టే. అయితే శ్రీపద్ లేడా? సరే కానీ ఓకే ఫైన్. రాసుకున్నారా, రాసుకోవాలా? స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. తీసేయండి ఒకసారి బిఫోర్ ఈ పేజ్. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూస్తున్నా. అయిపోయింది అది. అయిపోయింది సార్. ఎవరితో చార్జ్ చేసుకున్నట్టే కదా. అదే మీరు అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పి ఎవరో చెప్పారట పేరెంట్స్. నిన్నంతా 1.5 గంట అయిందంట సార్. ఏంటి సార్, ఏం చేశారు సార్? ఎవరో క్లాస్ పెట్టి వీడియో గేమ్లు ఆడుతున్నారట, కంప్యూటర్ గేమ్లు. కొంతమంది ఏమో అభిరామే సార్, అభిరామే సార్. ఐప్యాడ్ లో మూవీలు వాడికే సార్ నిన్న ఇచ్చింది. సార్ నా దగ్గర ఐప్యాడ్ లేదు సార్. వాడికే సార్ నిన్న ఇచ్చింది, గట్టిగా ఇచ్చారు. బాగా పబ్జి ఆడుతున్నాడు సార్ క్లాస్ లో. విన్నర్ చికెన్ డిన్నర్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు సార్ రోజు. ఇప్పుడు గేమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు క్లాస్ జరుగుతుంటే? అయినా గేమే లేదు సార్, ఏం ఆడాలి సార్? ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సార్ ఏదో అన్నారు, నేనేదో చెప్పాను. చెప్పినప్పుడు అభిరామే ఆడుతున్నాడు అని చెప్పారు కదా, అతను ఆడుతున్నాడు సార్.
ఓకే, అయిపోయిందా ఇది? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A wave pulse starts propagating in the positive x direction along a non-uniform wire of length. అంటే లెంత్ ఆఫ్ ద వైర్ ఇచ్చాడు, 10 సెంటీమీటర్ అని ఇచ్చాడు, అవునా? ఓకే, సెకండ్ క్వశ్చన్. L ఈక్వల్ టు 10 మీటర్ విత్ మాస్ పర్ యూనిట్ లెంత్, అంటే లీనియర్ డెన్సిటీ చూడండి. మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ ప్లస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ప్లస్ ఏఎక్స్ అని ఇచ్చాడు. Okay. Under a tension of 100 Newton. Find the time taken by the pulse to travel from the lighter end to the heavier end. Okay. Okay. Lighter end ante x equal to 0 to the heavier end. Okay. That is 10 meter response. Okay. To the 10 meter. Okay. Mu naught they gave it as, they gave the mu value of mu naught 10 power minus 2 kg per meter. Kg per meter. And A, the constant, they gave it as 9 into 10 power minus 3 kg per meter square. Yes. Okay. Okay, fine. Okay. Now, here I need to find time. See, a wave pulse starts propagating. అంటే ఏం చెప్పండి అసలు? ఒక వేవ్ అనేది మూవ్ అవుతుంది, అంతేనా? మూవ్ అవుతున్నప్పుడు ఆ వేవ్కి వెలాసిటీ ఉంటుందా? చెప్పచ్చా, అనుకోవచ్చా లోహిత్? అంతేనా? అండర్ రూట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ వేవ్ ఐ కెన్ రైట్ యాజ్ t by mu. Can I write? Velocity I can write it as dx by dt. That is dt I can write as dx times under root mu by t. Antena? Hello? Murali? Yes, sir. చూడండి, అంటే నేను ఇక్కడ v అనేది ఎట్లా తీసుకుంటాను అంటే, ఫస్ట్ వాడు వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అన్నాడు. అది ప్రాపగేట్ అవుతున్నప్పుడు వేవ్కి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, తర్వాత దాని నుంచి మనం వెలాసిటీ కనుక్కుంటాం, అందుకని వెలాసిటీ తీసుకుంటాం. మ్యూ అంటే వాడు ఏమి ఇచ్చాడు? మ్యూ నాట్ ప్లస్ ఏఎక్స్ బై టీ. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద టోటల్ టైమ్ ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ ఇట్. ఓకే. ఓకే, బిట్వీన్ ద వాల్యూస్ 0 to t. ఇక్కడ కూడా 0 to 10, అంతేనా? హలో? ఓకే, సో t ఈజ్ ఈక్వల్ టు 1/√t కామన్గా తీసుకున్నాం. దీన్ని ఎట్లా రాస్తాను? మ్యూ నాట్ అంటే వాల్యూ ఇచ్చాడు కదా, 10 power minus 2 అంటే 0.01 ప్లస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయిందా? ఇంటిగ్రేషన్స్ ఎస్ సార్. t ఈజ్ ఈక్వల్ టు 1/√t ఇంటిగ్రల్ under root 0.01 plus ax into dx. Okay, this we need to differentiate it and apply the limits. They gave the t is equal to 100 Newton. Now I will consider entire this one as x. 0.01 plus ax ni నేను x అని అనుకుంటా. ఓకే, ఇంటిగ్రల్ రూట్ x dx, that is nothing but integral x power half dx. Antena? If you apply integration x power 3/2 by 3/2, okay, like that, it is 1/√t into 2/3 times 0.01 plus ax whole power 3/2 between the values 0 to 10 divided by, this is the integration, divided by, okay, a. Instead of x we are having the 0.01 plus x. Apply the limits. Okay, t it is 100 Newton.
A, we know the value, X. We can apply the value. Okay. If you apply the value, you will get the T. Okay. Find out the T value. Okay. Na? Tomorrow we'll see. Okay. I think you are having now mathematics class. Okay. Yes, sir. Sir Yes, told sir. it is 11:40. Sir will take. Okay. Na? Yes, sir. Yes, sir. Fine. And then Hmm.